ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి అరెస్టులు చేసి వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు, పాలూరి రాజశేఖర రెడ్డి, ఈయన మీద 2023లో సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో పోస్ట్ మీద ఒకే కంప్లైంటు, అక్కడ నూజివీడులో అదే కంప్లైంటు, ఇక్కడ మళ్ళీ నగరికల్లో అదే కంప్లైంట్. అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళడం. ఒకే కంప్లైంట్ ఒకే వ్యక్తి మీద పోస్ట్ పెట్టిన దానికి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి, అంటే హింసించడానికి, చిత్రహింసలు పెట్టడానికి, భయపెట్టడానికి ఈరోజు లోకేష్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం కాదు, కేవలం లోకేష్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తున్న దానికి ఇదే ఉదాహరణ. అదేవిధంగా సుధారాణి అని ఆ అమ్మాయిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి నర్సరావుపేటలో ఇక్కడ పీటీ వారెంట్ వేసి ఇక్కడ సబ్ జైల్లో పెట్టారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి చీరాలు తీసుకెళ్ళారు. ఒక మహిళ ఆ అమ్మాయి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని ఇంకా 4 పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి ఆ అమ్మాయి మీద, 4 ప్రదేశాలకు తీసుకువెళ్ళడానికి. అంటే ఈ విధంగా ఒక కేసే వివిధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాష్ట్రం నలుమూలలా కంప్లైంట్లు ఇచ్చి వీళ్ళని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా బెదిరించాలని, భయపెట్టాలని ఈరోజు లోకేష్ ఒక రాజ్యాంగాన్ని రచించుకొని, అట్లానే హరికృష్ణారెడ్డిని ఇప్పుడు అక్కడ గుంటూరులో అరెస్ట్ చేశారు. గంజాయి కేసు పెట్టి మళ్ళీ వేరే స్టేషన్కి పీటీ వారెంట్ పెట్టి వేరే స్టేషన్కి తీసుకువెళ్తున్నారు. తెలంగాణలో ఇంకో కుర్రవాడిని అరెస్ట్ చేసి నల్గొండ దగ్గర అరెస్ట్ చేశారు. అతను కూడా ఈరోజు నర్సరావుపేట తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన గురి చేసి భయపెట్టాలనే ఒక నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలను ఇవాళ ఈ విధంగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నకరకల్లుకు చెందిన పాలూరు రాజశేఖర రెడ్డిని నూజివీడు పోలీసులు 13/11/2024 తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు. అక్కడి నుంచి పీటీ వారెంట్ మీద నకరకల్లు పోలీసులు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ అబ్బాయి 15/7/2023 తారీఖున అప్పటి తెలుగుదేశం మహిళా ప్రెసిడెంటు, ఇప్పటి హోమ్ మినిస్టర్ గారైనటువంటి అనిత గారి మీద ఫేస్బుక్లో పోస్ట్ చేశాడని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 9వ తారీఖు ఒక రిపోర్టు, 13వ తారీఖు ఒక రిపోర్టు. 9వ తారీఖునేమో నూజివీడులో, 13వ తారీఖు నకరికల్లో ఇచ్చారు. పాయకరావుపేటలో కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదా ఆమెకి సంబంధించిన బంధువర్గం కానివ్వండి, ఎవ్వరూ రిపోర్ట్ చేయాల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత ఎప్పుడో సంవత్సరం 6 నెలల క్రితం, సంవత్సరం 4 నెలల క్రితం, అంటే 16-17 నెలల క్రితం జరిగినటువంటి ఫేస్బుక్ ఐడిని ఈరోజు రిజిస్టర్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు కట్టారు. దానికి మేము కూడా బాధపడాల. మేమే ఆ అబ్బాయిని స్వయంగా అప్పచెప్పాం పోలీసులకి. తద్వారా వాళ్ళు రిమాండ్ పెట్టేటప్పుడు SC/ST యాక్ట్ యాడ్ చేసి పెట్టారు. SC/ST యాక్ట్ యాడ్ చేయడానికి ఎటువంటి అర్హత లేదు. కారణం ఏంటంటే ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు అనిత గారు SC క్రిస్టియన్. ఆమెంతటా ఆమె గతంలో అనేక సార్లు చెప్పింది. వాటికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా నా కాడ ఉంది.